ప్రైజ్ లార్డ్. గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి టుడే వాగ్దానం చూద్దాము. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనడానికి వెళుతున్న ఒక వ్యాపారస్తుల్లాగా ఉంది. అతడు చాలా విలువైన ముత్యం కనబడగానే పోయి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కునేవాడు. అది చూసారా, దేవుడు ఉపమానం చెప్పాడు. ఉపమాన రీతిగా పరలోక రాజ్యం ఎలా ఉందంట, ఒక మంచి ముత్యం కోసం వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడు పోలి ఉంది. ఆ మంచి ముత్యం ఏ మరక మచ్చ డాగు కలంకము లేని మంచి ముత్యంలా మనం కూడా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి అది సాధ్యమైనంత వరకు మనం కూడా మంచి ముత్యాలను పోలి ఉండాలి. మంచి ముత్యం ఎలాగైతే మరక మచ్చ కలంకము డాగు లేని మంచి ముత్యం కోసం వ్యాపారస్తుడు వెతుకుతూ దాన్ని కొని తనకున్నదంతా అమ్మేసి మరి దాన్ని కొనుక్కుని వాడే ఉన్నాడట. ఆ మంచి ముత్యం ఎంత విలువైందో కదా, అంత విలువైంది పరలోక రాజ్యం. అలాగే పరలోక రాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉందంటే సముద్రంలో వేసే వలను పోలి ఉంది. చూడండి, ఆ వల అందులో రకరకాల చేపలు పడతాయి. మత్తయి 13:45-47 దేవుడు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఆ యొక్క వల వేసినప్పుడు సముద్రంలో రకరకాల చేపలు, అన్ని రకాలకు చెందిన చేపలు ఆ వలలో పడతాయి కదా. అలాంటిది పరలోక రాజ్యం. నువ్వు రావద్దు, నువ్వు మరి ధనవంతులకు రావాలి, లేకపోతే ఈ యొక్క పేదవాళ్ళే రావాలి, ఇలాంటి వాళ్ళు కాదు. ఎవరైతే నీతిగా నిజాయితీగా సత్యంగా తన మాటలను అనుసరించి ఆ మాటలను అనుసరించిన వాళ్ళు ఆ విధంగా బ్రతుకు సాగిస్తూ ఉంటారో వాళ్ళదే పరలోక రాజ్యం అని ఇక్కడ రూఢిగా దేవుడు చెప్తున్నాడు. రకరకాల మంది అంటే ఎంతోమంది ప్రపంచంలో ఉన్నవారు అందరికీ పరలోకంలో స్థలం కలదు. కానీ ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే వాళ్ళకి కొన్ని మరి యొక్క రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సరిచూసుకుని చక్కగా మన పరలోకంలో ప్రవేశించాలని దేవుడు ఈ విలువైన పరలోక రాజ్యం గురించి మరి చక్కగా ఉపమాన రీతిగా చెప్పారు. మరి మనం కూడా అలా ఉందామా? ఆమేన్. హల్లెలూయా.